యూటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. మంటల్లో మణిపూర్ మంటలకు కారణమేమిటి? మణిపూర్లో మహిళలపై అత్యాచారాలు, మణిపూర్లో యథేచ్ఛగా హింసాకాండ, మణిపూర్ మండిపోతోంది. మణిపూర్ మంటలను ఆర్పేదెవరు? గత వారం రోజులుగా మన భారతదేశ మీడియాలో ఇవే పతాక శీర్షికలు, ప్రధాన వార్తలు. అసలు మణిపూర్ మంటలు ఎందుకు? వీటికి కారణం ఏమిటి? వీటికి మూలం ఎక్కడ? అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది తెలుసుకుందాం రండి. మన భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ఓ రాష్ట్రం మణిపూర్. ఇంపాల్ నగరం దీని రాజధాని. ప్రస్తుత జనాభా సుమారు 36 లక్షలు. మణిపూర్లో రెండు ప్రధాన భూభాగాలు ఉంటాయి. ఒకటి పూర్తి మైదాన ప్రాంతం ఉండే భూభాగం, మరొకటి ఎత్తైన కొండలు గుట్టలు ఉన్న మరో భూభాగం. మొత్తం భూభాగంలో ఈ మైదాన ప్రాంతం 10% మాత్రమే. ఈ భాగంలో ఉండే ప్రజలు మైతీలు. వీరిలో అత్యధికులు హిందువులు. మైతీలు సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవారు. మైతీలు నివసించే మైదాన ప్రాంతంలో రోడ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, తాగునీరు, విద్యుత్ శక్తి తదితర సదుపాయాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా కొండలు గుట్టలతో కూడిన ప్రాంతంలో ఉండే ప్రజలు కుకీలు, నాగాలు. వీరు ఎస్టీలు. ఈ మైతీలు, కుకీల మధ్య ఎన్నో దశాబ్దాలుగా పలు కారణాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఘర్షణలకు ముఖ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఇక్కడ ఉన్న ఆర్టికల్ 371C. దేశంలోని వారెవరైనా కుకీల నివాస ప్రాంతాలైన కొండలు గుట్టలలో ఎక్కడ ఎలాంటి భూభాగాన్ని, ఎలాంటి ఆస్తిని కొనుగోలు చేసేందుకు వీలు లేదు. అదే కుకీలు, నాగాలు మాత్రం మైటీలు నివసించే ప్రాంతంతో సహా ఎక్కడైనా సరే భూమిని, ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్ముకోవచ్చు. కుకీలు ఎస్టీలు కావడం, మైతీలు వారి నివాస ప్రాంతమైన మైదాన ప్రాంతంతో పోలిస్తే వీరికి సదుపాయాలన్నీ తక్కువగా ఉండడం, వీరు అంతగా అభివృద్ధి చెందకపోవడం ఆర్టికల్ 371C అమలు చేయడానికి ప్రధాన కారణం. మైటీలు, కుకీల మధ్య ఘర్షణలకు ఇదే ప్రధాన కారణం. మణిపూర్లో మొత్తం జనాభాలో దాదాపు 60% మంది మైతీ ప్రజలుంటే కేవలం 10% భూభాగం మాత్రమే వీరి అదుపులో ఉంది. మిగిలిన 40% ప్రజలలో కుకీలు, నాగాలు. అయితే 90% భూభాగం వీరి చేతిలో ఉంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మైటీలకు కూడా ఎస్టీ హోదా ఉండేది. అయితే స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి మైటీలను ఎస్టీలుగా కాకుండా బీసీ, ఓసీలుగా పరిగణిస్తోంది. మైటీలు మైదాన ప్రాంతంలో ఉండటం, వీరు సామాజికంగాను, విద్యాపరంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను ముందుండడం, వీరికి అన్ని రకాల సదుపాయాలు ఉండడంతో వీరిని ఎస్టీలుగా పరిగణించడం కుదరదని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిని మైటీలు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. తాము మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా తమకున్న భూభాగం మాత్రం కేవలం 10% మాత్రమేనని, ఇది తమకెంత మాత్రం సరిపోవడం లేదనేది వీరి వాదన. పోనీ మిగతా భూభాగంలో ఎక్కడైనా భూమిని లేదా ఇంటిని కొనుగోలు చేద్దామంటే ఆర్టికల్ 371C ఇందుకు అడ్డుపడుతోందనేది వీరి వాదన. పేరుకు మాత్రం తాము మెజారిటీ అని, చాలీచాలని భూభాగంలో ఇరుకైన నివాస ప్రాంతంలో తాము నివసిస్తున్నామని, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమ జీవనం ఉందని, తమకు భారత ప్రభుత్వం తొలగించిన ఎస్టీ హోదాను పునరుద్ధరించాలని మైటీ ప్రజలు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి వేశారన్న మైతీలు తమకు ఎస్టీ హోదాను పునరుద్ధరించాలంటూ 2012 సంవత్సరంలో మణిపూర్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తన తీర్పు వెలువరిస్తూ మైతీల డిమాండ్ సమంజసమైనదేనని పేర్కొంటూ వారికి 4 వారాల వ్యవధిలో ఎస్టీ హోదాను పునరుద్ధరించి కేంద్రానికి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ డిమాండ్ను హైకోర్టును సమర్థించడంతో మైతీలకు కొండంత నైతిక బలం చేకూరింది. అయితే హైకోర్టు తీర్పును కుకీలు వ్యతిరేకించారు. మైతీలకు కూడా ఎస్టీ హోదా ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని, వారు ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని, ఇప్పుడిక వారికి ఎస్టీ హోదా కూడా లభిస్తే వారు తమ భూభాగంలోకి వచ్చి ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ స్థిరపడి తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమను బానిసల్లా చూస్తారని, తమ ఉద్యోగావకాశాలు కూడా దెబ్బతింటాయని, జీవితకు గురైన తాము ఇది భరించలేని పరిణామం అవుతుందని పేర్కొంటూ మణిపూర్ హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ కుకీలు సుప్రీంకోర్టులో కౌంటర్ కేసు దాఖలు చేశారు. ఇంతేకాకుండా భారతీయులమైన తమను మయన్మార్ చొరబాటుదారులా పరిగణిస్తూ తాము నివసిస్తున్న ఇళ్లను, కాలనీలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందంటూ, తమ జీవించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందంటూ కుకీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కేసు దాఖలు చేసిన కుకీలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మైతీలు కూడా ర్యాలీ నిర్వహించారు.
ఈ విధంగా ఒకే రోజు ఒకే సమయంలో జరుగుతున్న కుకీలు మైతీల ర్యాలీలు ఒకే ప్రదేశం ఎదురవడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రగడ ప్రారంభమైంది. అక్కడే ఘర్షణలు మొదలయ్యాయి. అలా మొదలైన ఘర్షణలు రోజుల తరబడి కొనసాగాయి. ఇళ్లు తగలబెట్టడం, దాడులు, దౌర్జన్యాలకు దిగడం, ఒకరినొకరు చంపుకోవడం, విధ్వంసం, మారణహోమం యథేచ్ఛగా సాగాయి. ఫలితంగా దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మంది గాయపడ్డారు. 1700 ఇళ్లు దగ్ధమయ్యాయి. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. దీనికంటే బాధాకరం, విచారకరమైనది ఏమిటంటే వ్యక్తులు, రాజకీయ పార్టీలు దీనిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం. దీనికి మతం రంగు, రాజకీయం రంగు పులమడం. ఒక వర్గం వాదన ఏమిటంటే ఈ హింసాత్మక సంఘటనలు మే నెలలో జరిగితే 2 నెలల తర్వాత బయటకు రావడం ఆశ్చర్యకరం. అది పార్లమెంట్ సమావేశాలు జరిగేందుకు ఒక రోజు ముందు వెలుగులోకి రావడం అత్యంత ఆశ్చర్యకరం. ఇందులోనే ప్రభుత్వాన్ని, దేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశం దాగి ఉందనేది ఈ వర్గం వాదన. ఈ వాదనను కూడా కొట్టి పారేయలేం. ఏది ఏమైనా హత్యలు, గృహదహనాలు, విధ్వంసం వంటి అరాచకాలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నిటికంటే బాధాకరం ఏమిటంటే 2 మహిళలను వివస్త్రం చేసి ఊరేగించి వారిపై అత్యాచారం చేశారనే వార్తలు. అలాగే ఈ వార్తకు మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు బూటకమని, అసలు ఈ వీడియోలు మణిపూర్లోవి కావని, మయన్మార్లో సైనిక తిరుగుబాటు సమయంలో చోటు చేసుకున్న సంఘటనలని వాదన కూడా ఉంది. నిజంగా మణిపూర్లో ఈ అత్యాచారాలు జరిగి ఉంటే వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీలను, మేధావులను, సామాజికవేత్తలను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను, కుకీ, మైత్రేయి వర్గాలను సమావేశపరిచి ఓ శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలి. హింసోన్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. రాజకీయ పార్టీలు కూడా తమ స్వప్రయోజనాలను మానుకొని దేశ విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అప్పుడే మణిపూర్ మంటలు చల్లబడతాయి, శాంతి నెలకొంటుంది. దానిని మనమందరం ఆకాంక్షిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూటీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యూటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.